హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను నా ఫ్రెండ్ కలిసి జయనగర్ లలిత జ్యువెలరీ బ్రాంచ్కి అయితే వచ్చేసామండి. ఎందుకు అంటే మా ఫ్రెండ్కి ఇక్కడ హారం కావాలి అనింది. సో తన కోసం అయితే నేను లలిత జ్యువెలరీని సజెస్ట్ చేశానండి. ఎందుకు అంటే మనకి వేరే షాప్స్తో పోలిస్తే లలిత జ్యువెలరీలోని వేస్టేజ్ తక్కువగా ఉంటుంది, అలానే స్టోన్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుందండి. సో ఇంకొకటి మనకి స్కీమ్ లేకుండా అట్ ఏ టైం ఆర్నమెంట్ కొనాలి, అలాగే ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి కొనాలి అంటే లలిత జ్యువెలరీనే బెస్ట్ అనేసి నా ఒపీనియన్ అండి. సో తనైతే ఇక్కడికి తీసుకొచ్చాను. ముందైతే ఆర్నమెంట్స్ చూడు, నచ్చకపోతే వేరే షాప్స్ చూద్దాం అనేసి అయితే తను తీసుకొని వచ్చాను. ఇక్కడైతే తన ఓల్డ్ గోల్డ్ ఎస్టిమేషన్ అయితే వేస్తూ ఉన్నారు. ఇంకొకటి, మేము దసరాలలో వెళ్ళామండి, అప్పుడైతే ఆఫర్ అయితే రన్ అవుతుంది. 1% నుంచి అప్ టు 12% వరకు ఆఫర్ అయితే లలిత జ్యువెలరీలో రన్ అవుతుందండి. అంటే డిజైన్ బట్టి, ఆర్నమెంట్ని బట్టి, ఆర్నమెంట్ ప్యాటర్న్ని బట్టి, అంటే మనకి ప్లెయిన్ ఎల్లో పాలిష్ వాటికైతే 1%, 2% అయితే ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. కొంచెం ఇట్లాంటి నక్షి వాటికైతే 12% వేస్టేజ్ అయితే వేస్తూ ఉన్నారు. దీని యొక్క వెయిట్ చెప్తాను చూడండి. నెట్ వెయిట్ 53 గ్రామ్స్ అండి. ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసరికి 58 గ్రామ్స్ అండి. నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో అవన్నీ కూడాను నెట్ వెయిట్ అండి నేను మెన్షన్ చేస్తుంది. సో ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ అండి. చూడండి, ఇక్కడైతే నేను వేసుకొని చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 58 గ్రామ్స్ అట్లా ఉంది. సో ఇక్కడ మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను, వాటి యొక్క వెయిట్ని కూడా మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఇంకా తర్వాత లాస్ట్లో మేమేం తీసుకున్నామో, మా ఫ్రెండ్ ఏం తీసుకుంది ఆ ఒక డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ హారం యొక్క వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్. ఈ హారం యొక్క నెట్ వెయిట్ వచ్చేసరికి 58 గ్రామ్స్. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి 60 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ అండి నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో ఇవన్నీ కూడా నెట్ వెయిట్. సో ఇక్కడైతే ఇంకొక ఇవి అన్కట్స్లో చూస్తుందండి తను, కానీ అన్కట్స్కి వెళ్తే ఇంకా స్టోన్ కాస్ట్ ఇంకా చాలా ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ మనకి అన్కట్స్ స్టోన్స్ వచ్చేసి 50,000 కాస్ట్ వాటికే అయిపోతుంది. సో అందుకనేసి ఇంకా ఇవైతే తను వద్దనుకుంది. సో ఇక్కడైతే ఇంకొన్ని అయితే ట్రై చేసిందండి. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి ఇక 60 గ్రామ్స్ ఉందండి. తను వేసుకున్నది, మా ఫ్రెండ్ వేసుకున్నది అయితే చూడండి. ఇంకా ఇవన్నీ అన్కట్స్ అయితే వద్దనుకున్నాము. ఇక్కడ దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 46 గ్రామ్స్ ఉందండి. కొంచెం చాలా లైట్ వెయిట్లోనే ఉంది అనిపించింది. చూస్తున్నారు కదా, 46 అట్లా ఉంది. ఇది కొంచెం హెవీ వెయిట్లోనే ఉందండి, కానీ ఈ ప్యాటర్న్ అయితే అసలు నచ్చలేదు. సో ఇక్కడైతే మీకోసం కొన్ని డిజైన్స్, ఇవన్నీ వి షేప్ అండి. ఇందాక నేను చూపించింది యూ షేప్ హారమ్స్ అయితే చూపించాను. ఇవన్నీ కూడా యాంటిక్ ఫినిషింగ్. ఇప్పుడైతే లలితాలో అంటే మేము వెళ్ళినప్పుడైతే వేస్టేజ్ మీద ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి యాంటిక్ ఫినిషింగ్ నక్షి ప్యాటర్న్లో అయితే 12%, డిజైన్ కొంచెం ఎల్లో పాలిష్ లైట్గా అయితే 10% వేస్టేజ్ అయితే అట్లా వేస్తున్నారండి. చూడండి, దీని యొక్క వెయిట్ వచ్చేసరికి కొంచెం లైట్ వెయిట్లోనే ఉంది, కానీ స్టోన్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి. సో ఇదైతే వద్దనుకున్నాము. 38 గ్రామ్స్ అట్లా ఉంది అది. అంటే సో ఇక్కడైతే చూడండి, ఇవి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి అనిపించింది. కాకపోతే కొంచెం లెంత్, కొంచెం మినీ హారం టైప్లో కనిపిస్తున్నాయి. చూడండి, వెయిట్ వచ్చేసి దీని నెట్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ ఉందండి. చూస్తున్నాను కదా, చూడండి. ఇంకా దీంట్లో కొంచెం 34 గ్రామ్స్లో కూడా లైట్ వెయిట్ హారమ్స్ అయితే ఉన్నాయండి లలితాలో. ఇప్పుడైతే బాగా వచ్చినాయి. ఇదైతే 34ఏనండి. చూస్తున్నారు కదా. ఇంకా ఇది వచ్చేసి 49 గ్రామ్స్ ఉంది, 46 గ్రామ్స్, తర్వాత 52 గ్రామ్స్ ఉందండి. ఇవన్నీ చూడండి, ఈ హారాలన్నీ కూడా మీకు చాలా దగ్గరగా చూపిస్తాను. ఇవైతే చాలా బాగున్నాయండి. కొంచెం చాలా లైట్ వెయిట్లోనే అనిపిస్తున్నాయి. కొంచెం 34, 38, 46 వెయిట్లో అయితే ఉన్నాయి. ఇదైతే బాగుంది, కానీ కొంచెం మినీ హారం టైప్లో ఉంది. కొంచెం బ్యాక్ చైను అవి వేసుకొని కొంచెం థ్రెడ్ వేసుకుంటే కొంచెం ఒక హారం టైప్లో కనపడుతుందండి మీకు. ఇదిగోండి, తనకి ఇక్కడైతే కంట అయితే జస్ట్ 15 గ్రామ్స్ అండి. అసలు చాలా బాగుంది. నెట్ వెయిట్ కంట అయితే చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు కంటవి. ఇది చూడండి, ఈ హారం అయితే వేసుకున్నాను. ఇదైతే 49 గ్రామ్స్ అండి నేను వేసుకున్నది. వితౌట్ బ్యాక్ చైను. నెట్ వెయిట్ వచ్చేసి దీనికైతే వేస్టేజ్ 10% అని చెప్పారండి అప్పుడు. అంటే దసరా ఆఫర్స్లో వేస్టేజ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళైతే దీనికైతే 10% అని చెప్పారండి. ఇంకా మా ఫ్రెండ్కి అవి సాటిస్ఫై కాలేదు. సో ఇలా కొన్ని అయితే వేసుకొని చూసింది. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి కొంచెం 53 అరౌండ్ అట్లా, కొంచెం ఏ వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువే ఉందండి. కంటి వెయిట్ చెప్పాను కదా 15 గ్రామ్స్. ఇంకా మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని 53, 20 అట్లాగైతే ఉన్నాయండి. చూస్తున్నాను కదా, 53
అట్లా 66 అట్లా కొన్ని హెవీ వెయిట్‌లో కొంచెం అట్లా ఉన్నాయి. ఇదొక డిజైను. కానీ ఇదేం పెద్దగా నచ్చలేదండి మా ఫ్రెండ్‌కి. సో, ఇది కొంచెం మరి కొంచెం బ్లాక్ ఫినిషింగ్ అయితే తను వద్దనుకుంటోంది. ఇంకొంచెం యెల్లోయిష్‌గా కొంచెం అటు ఇటుగా నక్షి వర్క్‌లో ఉండేటట్టుగా తను చూస్తోంది. ఇది కొంచెం హెవీ వెయిట్ ఉందండి. ఇది ఆల్మోస్ట్ 82 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. కానీ చాలా సాలిడ్‌గా ఒక్కటి పెట్టుకున్నా గూడా సరిపోతుంది. కానీ అసలు ఆ రేట్లు మేము వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ అయితే 10,930 రూపీస్ ఉందండి. మేము వెళ్ళిన రోజు గోల్డ్ వెయిట్ అయితే 22 క్యారెట్స్ గోల్డ్ వెయిట్ అయితే అదే వచ్చేసి గ్రామ్ వచ్చేసి 10,930 రూపీస్ ఉందండి మేము వెళ్ళిన రోజు. కాకపోతే ఇంకా వేస్టేజ్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. 1% నుంచి అప్ టు 12% వరకు వేస్టేజ్ అయితే వేస్తూ ఉన్నారండి లలితాలో. సో, అందుకనేసి ఇంకా అయితే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి కొన్ని చోకర్ కమ్ బాజు బంతి టైప్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి 25, 22 గ్రామ్స్, 17 గ్రామ్స్, కొన్ని అయితే ఇంకా కొన్ని 11 గ్రామ్స్, 10 గ్రామ్స్ అలా కూడా ఉన్నాయండి. కొంచెం అంటే బీడ్స్ వచ్చున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా. ఇవి చోకర్ కమ్ బాజు బంతి కొంచెం లైట్ వెయిట్‌లో కొన్ని ఉన్నాయి. కొన్ని తక్కువ ఉన్నాయి. కొన్ని అయితే బ్యాక్ చైన్ వచ్చున్నాయి. కొన్ని అయితే వితౌట్ బ్యాక్ చైను అట్లాగైతే ఉన్నాయి. బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది. చూస్తున్నారు కదా. ఇంకొంచెం చిన్న చిన్నవి ఇవైతే లైట్ వెయిట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి కొంచెం ఏదో ఇంకో ఫ్యాన్సీ టైప్లో వచ్చేసి ఇవైతే 10 గ్రామ్స్, 11 గ్రామ్స్ అట్లా ఉన్నాయి. ఇంకొన్ని అయితే చిన్న నెక్లెస్లు అయితే చూపిస్తానండి. ఇవైతే చాలా బాగా నచ్చాయండి. అసలు 10 గ్రామ్స్ అంట. చాలా బుజ్జిగా అసలు నక్షీలో వచ్చి చాలా చాలా బాగున్నాయండి. 10, 11 గ్రామ్స్ అట్లాగైతే మీకు కొంచెం డీటెయిలింగ్గా చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. కొన్ని అయితే ఇవి 9 గ్రామ్స్, 10 గ్రామ్స్, 11 గ్రామ్స్ అంతే ఉన్నాయండి. చాలా బాగుంది. వీటి మీద వేస్టేజ్ అయితే 10% అట్లా వేస్తున్నామని చెప్పారు. ఎందుకంటే అప్పుడు దసరా ఆఫర్స్ అండి. ఇంకా దసరా తర్వాత వేస్టేజ్ కొంచెం ఎక్కువే ఉండొచ్చు, నేను చెప్పలేను. సో, ఇదిగోండి చూడండి చాలా చిన్నగా చాలా బాగున్నాయండి. వేస్టేజ్ కూడా 10% అంటే నాకైతే రీజనబుల్ అనిపించింది. అసలు ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఇప్పుడు చెప్పచ్చు. ఇదైతే 53 గ్రామ్స్ ఉందండి ఈ నెక్లెస్. అయితే వెయిట్ 53 గ్రామ్స్ ఉంది. ఇక్కడ చూడండి ఇంకైతే తను కొన్ని చూస్తూ ఉంది. వీటి యొక్క వెయిట్ని మీకు నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను కదా. ఇంక తనైతే ఇంకా సెలెక్షన్ అయితే ఇంకా అవ్వలేదండి, చూస్తూ ఉంది. సో, ఏది కొనాలా ఏది అనేసి కొన్ని అయితే కొన్ని లైట్ వెయిట్లో ఉన్నాయి, కొన్ని అయితే హెవీ వెయిట్లో ఉన్నాయి. సరే తన బడ్జెట్ మళ్ళీ క్రాస్ అవుతుందా అనేసి తను చూస్తూ ఉందనమాట. సో, దీని యొక్క వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 53 గ్రామ్స్ అట్లా ఉందండి. 53 ఇదో చూడండి. ఇంకా నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసరికి 23 గ్రామ్స్ అట్లా ఉందండి. దీని యొక్క వెయిట్ వచ్చేసి 23. ఇదైతే చాలా బాగుంది అనిపించింది నక్షీలో. సో, కానీ దీనికి ఎక్కువ స్టోన్స్ ఉన్నాయనేసి తనైతే వద్దనుకుంది. ఇది 53 గ్రామ్స్ అట్లా ఉందండి దీని యొక్క వెయిట్. సో, ఇదైతే సెట్ చూడండి. నెక్లెస్ యొక్క వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్. ఇక్కడైతే మీకోసం ఇంకొంచెం కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంకా తను ఫైనల్గా అయితే ఒక ఆర్నమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో, దాని యొక్క డీటెయిల్స్, వాటికి వేస్టేజ్ ఎంత పడింది అవన్నీ కూడా మీకు స్టోన్ వెయిట్ అవన్నీ కూడాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇదండి ఇదిగోండి ఇక్కడైతే ఇవి బీట్స్ కలెక్షను, చోకరు. అప్పుడప్పుడు కొంచెం కలెక్షన్ బాగా వస్తుందండి లలితాలో. కొన్నిసార్లు అయితే ఉండదు. కాకపోతే ఇప్పుడు దసరా దీపావళి కాబట్టి సో, కలెక్షన్ అయితే కొంచెం తెప్పించారు, కొంచెం లైట్ వెయిట్లో కానీ అట్లాగా. ఇదిగోండి ఇక్కడైతే వంకీ కలెక్షన్స్ చూపిస్తున్నాను. తర్వాత ఇవి అన్ని బీట్స్, చోకర్ కలెక్షన్స్ ఇంకా ఇట్లయితే చూపిస్తున్నాను. ఇంకా అదే చెప్పాను కదా, ఇక్కడ అప్ టు 12% వరకు దసరా కాబట్టి వేస్టేజ్ అయితే రన్ అవుతుంది. సో, దీని యొక్క వెయిట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువే ఉందండి. ఇది ఆల్మోస్ట్ మనకి 66 అలా ఉంది. ఇదైతే 64 గ్రామ్స్ అట్లా ఉందండి. ఇది రాధాకృష్ణులది వచ్చేసి ఉన్నది చూడండి. తనైతే ఇంకా ఫైనల్గా ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలనేసి డిసైడ్ అయిపోయింది. సో, తనైతే ఫైనల్గా ఈ ఆర్నమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుందండి. దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసరికి 64 గ్రామ్స్ 880 మిల్లీగ్రామ్స్ అయితే ఉందండి. చూడండి 60 అంటే అప్రాక్సిమేట్ ఇంకా టోటల్గా 65 గ్రామ్స్ అట్లా ఉందండి నెట్ వెయిట్ అండి నేను చెప్పేది. ఇంకా మామూలుగా వెయిట్ అయితే 74 గ్రామ్స్ 571 మిల్లీగ్రామ్స్ అయితే ఉందండి మామూలుగా విత్ స్టోన్స్. నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ 880 మిల్లీగ్రామ్స్ అయితే ఉంది. ఇంక ఇక్కడైతే తన ఓల్డ్ గోల్డ్ అనేది ఉన్నదని చెప్పాను కదా, ఇంకా ఎక్కువే. సో, ఇక్కడంతా అయితే ఇంకా ఫైనల్ కాబట్టి మెల్ట్ అయితే చేసేసుకొని ఇంకా ఓల్డ్ గోల్డ్ అయితే ఇంకా ఎక్స్చేంజ్ చేసేస్తుందండి తను మెల్ట్ చేసేసి. ఇంకా ఓల్డ్ గోల్డ్ తనకు ఆల్మోస్ట్
3,40,000 అయితే వచ్చిందండి. ఇప్పుడు తీసుకున్న ఆర్నమెంటు వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 8,27,063 రూపీస్ అయితే అయ్యిందండి. ఎందుకు అయింది అంటే దీనికి ఫస్ట్ మెయిన్‌గా అంటే స్టోన్ కాస్ట్ వచ్చేసరికి 8,734 వేశారండి. దీనికి వీఏ వచ్చేసరికి వేస్టేజ్ 12% వేశారండి. సో దానికోసం అనేసి వీఏ 85,100 అయితే అయ్యిందండి. ఇదిగోండి ఈ నెక్లెస్ డీటెయిలింగ్ చూపిస్తున్నాను. విఏ అయితే 85,100 అయింది. తర్వాత జిఎస్టీ వచ్చేసరికి 24,000 అయ్యింది. చెప్పాను కదా స్టోన్ కాస్టు, వేస్టేజు ఇంక ఇదంతా కలిసి మొత్తం టోటల్గా అయితే తనకి 8,27,063 పడింది. మేము వేరే షాపులు కూడా వెళ్ళొచ్చామండి. అక్కడైతే వేస్టేజ్ ఒక్కొక్క ఆర్నమెంట్ మీద 24% అయితే చెప్పారండి చాలా షాపులు తిరిగిన తర్వాత. సో మా ఫ్రెండ్ అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడ అగ్రీ చేసి ఇక్కడికే వచ్చింది. ఇక్కడైతే మనకి వేస్టేజ్ 12% కాబట్టి మనకి విఏ 85,100 పడింది. అదే వేరే షాపులో అయితే దీనికి డబల్ వేస్టేజ్ అయ్యి ఉండేది. స్టోన్ కాస్ట్ కూడా డబల్ వేసేవాళ్ళండి. సో ఇది అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.